ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. చూడండి. కొండల తట్టు నా కొనెలెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. మనము ఎన్నోసార్లు అనుకుంటాం కదా, ఎవరొకరు సాయం చేస్తే బాగుండు, ఎవరొకరు సాయం చేస్తే బాగుండని. కానీ అందరి సాయాన్ని కోరే కన్నా మనము దేవుని అడిగినట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, ఇక్కడ వాక్యంతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. నేను కొండల తట్టు కనులెత్తుచున్నాను, కానీ నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని చెప్పినప్పుడు మరలా ఆయనే ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమైనా ఆన్సర్ ఇస్తున్నాడు అంటే, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఎవరి వలన కలుగునంట? యెహోవా వలనే. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ లేనిదే ఏది మనకి జరిగేదిగా లేదు. ఎందుకంటే ఫస్ట్ మనం క్షేమంగా ఉండాలంటే ఆయన ఆజ్ఞ, మనం పని చేసుకోవాలంటే ఆయన శక్తి ఇవ్వాలి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన ఆరోగ్యము ఇవ్వాలి. ఇంకా ఏది చేసినా కూడా ఆయన లేకుండా మన జీవితంలో జరిగేది లేదు. కొన్ని కష్టాలు కూడా మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి మాత్రమే కష్టాలు పెట్టి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు తప్ప మనం బాధపడాలని అయితే కాదు. ఎందుకంటే విలువైన దానిని మనం పొందుకునేటప్పుడు దాని విలువేంటో మనం తెలుసుకోవాలని దేవుడు మనకి కష్టం తర్వాత దాన్ని విలువగా ఇచ్చేదిగా ఉంటాడు ఆయన. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరిని అడిగినా నాకు సహాయం కలగట్లేదు, కానీ ఎవరి వల్ల కలుగుతుందని చెప్తున్నాడు ఈయన. యెహోవా వలనే నాకు సహాయం కలుగును అని చెప్తున్నాడు. ఇంకా ఆయన ఎవరంట? భూమి ఆకాశములను సృజించిన దేవుడు. భూమిని, ఆకాశాన్ని, మనుషుల్ని అందరినీ సృజించి మనకి ఏది కావాలో ప్రతీది తయారు చేసిన తర్వాతే మనల్ని తయారు చేసేవాడుగా ఉన్నాడు. అయితే మనకి ఏది కావాలో ఆయనకి తెలియదండి, తెలుసు. కానీ మనకి కొన్ని సందర్భాల్లో మనం అంటాం కదా, అమ్మైనా మనల్ని అడగకుండా ఎలా పెడుతుంది అనేసి అంటాం కదా. అలాగా మనము దేవుని అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన ఇవ్వగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన ఇవ్వడానికే వాటన్నిటిని తయారు చేశాడండి మనకి. కానీ మనమే ఏం చేస్తామంటే మనుషుల సాయం కోరేవారిగా, మనుషులను అడిగేవారిగా ఉండేవారిగా ఉంటాం. కానీ ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు మనుషుల యొక్క మనసు మార్చి వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నువ్వు కోరిన సహాయం ఇచ్చేవారుగా చేయగలిగిన సమర్థుడండి మన దేవుడు. అయితే అలాంటి దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. ఎందుకు నమ్మిక ఉంచాలంటే ఆయన నీ పాదము తొట్రెల్లనియ్యడు. ఏం చేయడంటండి? తొట్రెల్లనియ్యడు. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు నువ్వు అడ్డంగా సంపాదించవలసిన అవసరం లేదు. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు నువ్వు అడ్డంగా సంపాదించవలసిన అవసరం లేదు. నీ పాదము తొట్రెల్లకుండగా ఆయన నిన్ను కాపాడే దేవుడు. చూడండి, నిన్ను కాపాడుటకు కునుకడు. ఏం చేస్తున్నాడండి ఆయన? అసలు ఇలా కునుకు పాటు కూడా లేకుండా నిన్ను నన్ను మనందరినీ కాపాడేవాడిగా ఉన్నాడు. నీకు నాకు ఏది కావాలో సిద్ధపరిచేవాడిగా ఉన్నాడు. అది కావలసింది మనకి ఏర్పాటు చేసేవాడిగా ఉన్నాడు మన దేవుడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎవరైతే దేవుని నమ్ముతున్నారో వాళ్ళు ఇశ్రాయేలుగా దేవుడు ఏర్పరచుకుంటున్నాడో వాళ్ళ యందు ఎలా ఉన్నాడంటండి ఆయన. మనమైతే ఒకరోజు నిద్రపోకుండా ఉన్నట్లయితే మరుసటి రోజు ఫుల్గా నిద్ర అవుతామండి. కానీ మన దేవుడు అలా కాదంటండి. ఆయన తయారు చేసిన బిడ్డల కోసం, ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల కోసం, ఆయన కొరకు కనిపెట్టే బిడ్డల కోసం, ఆయన కొరకు నిరీక్షించే వారి కోసం, వారికి ఏది కావాలో అది సిద్ధపరచడానికి ఆయన కునుకకుండగా, నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఎప్పుడు అడుగుతాడా నా బిడ్డ, ఎప్పుడు అడుగుతుందో నా బిడ్డ అని
మనము లోకంలో ఎలాగైతే మన బిడ్డల కోసం ఏది కావాలో అది సిద్ధపరుస్తామో, అలాగ మన పరలోకపు తండ్రి అంతకంటే 1000 రెట్లు మనకి ఏది కావాలో ఆయన సిద్ధపరిచేవాడిగా ఉంటాడండి. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలా? యెహోవా వలనే నాకు సహాయము కలుగును అని మనం నమ్మేవారుగా ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నాడు? నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. నీ నీడ అనుకుంటున్నారు, అది కాదండి. దేవుడే మనకు నీడగా ఉండి నడిపించేవాడిగా ఉన్నాడండి. అయితే మనం అది నమ్మేవారిగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనకు భయం వేసినప్పుడు ఉత్తప్పుడు దేవుడు గుర్తురాడు, కానీ మనకు భయం వేసినప్పుడు మటుకు దేవుడిని తలుచుకునేవారిగా ఉంటాం. మన నీడే మనల్ని భయపెట్టేదిగా ఉంటుంది, కానీ మన నీడ కాదండి, అది దేవుని నీడ. కాబట్టి ఎప్పుడైనా సరే భయం కలిగినప్పుడు, చీకట్లో వెళ్ళినప్పుడు, నీడ కనబడినప్పుడు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని గ్రహిస్తూ ఆయన స్మరించుకుంటూ వెళ్ళినట్లయితే, ఇప్పుడు వరకు వెళ్ళకపోయినట్లయితే ఇప్పుడైనా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇంకా దేవుడిచ్చు బహుమానాలు పొందుకోవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుని మీద నమ్మకం పెట్టుకుని దేవుడే మనకు సహాయం చేస్తాడని గ్రహించి ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉందాం. దేవుడిచ్చి బహుమానం పొందుకునేవారుగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.